సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి బీఆర్ఎస్ సత్తా చాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశ పేద ప్రజానికం నడ్డి విరిచే విధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే మోదీ సర్కార్ వెనక్కి తగ్గాలన్నారు. లేని పక్షంలో దేశ ప్రజలు మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ జూబ్లీ బస్టాప్ కూడలి వద్ద ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి నామినేటెడ్ చైర్మన్లు బారాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పిలుపు ఇది విశ్వవ్యాప్తం అవుతుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ పొయ్యి మీద వంట చేసే పరిస్థితి పోయి కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి 2014 ఎన్నికల ముందు ఆ రోజు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ గారు ఓటు వేసేటప్పుడు పోలింగ్ రోజు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేయాలని చెప్పి మరి 410 రూపాయలు కూడా సిలిండర్ ధర ఈ 8 సంవత్సరాలలో 1155 రూపాయలు సబ్సిడీ ఉన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గతంలో పెట్టిన దాంట్లో ఒకసారి 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది సబ్సిడీ. ఆ తర్వాత 36,458 కోట్ల రూపాయలు పెట్టింది. కానీ మొన్న పెట్టిన దాంట్లో 180 కోట్లు. అంటే పేదవాళ్ళంటే మధ్యతరగతి కుటుంబాలంటే మరి మీకు ఎంత శుభ్రభావం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది మీరు ఇక్కడ చూస్తే కూడా